ఇక రాత్రి ఈదురుగాలులతోని పడ్డ వాన సిటీని వణికించింది. యాడికాడ చెట్లు ఊలిపోవుడు, హోర్డింగులు పడిపోవడంతోని చాలా చోట్ల ట్రాఫిక్ కష్టమైంది. అయితే గతంలో జరిగిన హోర్డింగ్ ప్రమాదాలు యాదికొస్తేనే భయపడుతున్నారు సిటీ జనం. ఇప్పుడు మళ్ళా ఈదురుగాలులు వస్తుండటంతోని జనంలా భయం మొదలైంది. సిటీలో 2651 హోర్డింగ్లున్నాయి. వీటితోటి బల్దియాకు ఏడాదికి 30 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. కానీ అనుమతి లేకుండా పెట్టిన మరో 2000 హోర్డింగ్స్ లెక్క రాకుండా ఉన్నాయంటున్నారు అధికారులు. బల్దియా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ హోర్డింగ్స్ ఎక్కువగా పెడుతున్నారని కూడా అంటున్నారు. ఇప్పటికే నగరంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనబడుతూనే ఉన్నాయి. పోయినేడాది వచ్చిన ఈదురుగాలులతోని జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర పెద్ద హోర్డింగ్ కూలిపోయింది. అప్పుడు చాలా కార్లు దాని కింద పడి దెబ్బతిన్నాయి. దీని కిందనే ఓ మనిషి కూడా చనిపోయిండు. దీంతో బల్దియా అధికారులు అడ్వర్టైజింగ్ ఏజెన్సీల మీద గరమైనారు. ఆ టైంలో 4 నెలల పాటు సిటీల హోర్డింగ్స్ ప్రచారాన్ని ఆపేసినారు. అసలు నగరంలో పెట్టిన హోర్డింగ్స్ రూల్స్ ప్రకారమే ఉన్నాయా లేవా అనే ఆలోచన కూడా చేశారు. దీనికోసం ఓ కమిటీ వేసింది బల్దియా. ఈ నిర్ణయం మీద యాడ్ కంపెనీలు కోర్టుకు పోయినాయి. అక్కడ స్టే రావడంతో కమిటీ పని కూడా ఆగిపోయింది. అక్రమంగా హోర్డింగులు పెట్టడానికి అధికారులే కారణమంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు. ఈదురుగాలులు వస్తున్నా పట్టించుకోకుండా కంపెనీలతోని కలిసిపోతున్నారని చెప్తున్నారు. సిటీలో పెట్టే యూనిక్ పోల్స్ కూడా బలంగా కట్టడం లేదని, అందుకే హోర్డింగ్స్ అన్ని కూలిపోతున్నాయని చెప్తున్నారు. అభివృద్ధి చేసుకోవడానికి పబ్లిసిటీ చాలా ముఖ్యం. ఆ పబ్లిసిటీ అన్నది రకరకాలుగా ఉంటుంది. అది టీవీలో చెప్పడమే కావచ్చు, పత్రికలలో ఇవ్వడం కావచ్చు, తర్వాత కూడళ్ళ రోడ్ల మీద హోర్డింగ్స్ అవి పెట్టేసేసి వాళ్ళ వ్యాపార సంస్థలు వాళ్ళ వ్యాపారం గురించి చెప్పుకుంటారు. అయితే ఇది ఎంతవరకు అయితే ప్రజలకు హాని కలగదో, అంటే రిస్క్ ఉండదో, అలాగే పర్యావరణానికి రిస్క్ ఉండదో ఆ హోర్డింగ్స్ పర్వాలేదు. కానీ కొన్ని సందర్భాల లోపల ఈ హోర్డింగ్స్ అన్నీ కూడా ఒక గాల్పు వచ్చిందంటే పడిపోతూ ఉన్నాయి. మున్సిపల్ చట్టంలో స్పెసిఫిక్గా ఉంది ఈ పబ్లిసిటీ యొక్క స్పేస్ను పబ్లిసిటీ ఏజెన్సీస్కి ఇవ్వడము, దాంతో రెవెన్యూ వస్తుంది. ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటాను నామమాత్రంగా వచ్చేది రెవెన్యూ. ఎప్పుడైతే ఈ గడబడి జరిగిపోయిందో, ఈ యూనిపోల్ పడిపోవడము, వ్యక్తి చనిపోవడం తర్వాత పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన రావడంతో ఇవన్నీ రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఈ హోర్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. సంవత్సరానికి ఒక 30 నుంచి 40 కోట్ల ఆదాయం వస్తూ ఉంది. కానీ ఇంకా చాలా ఉన్నాయి, అనుమతి లేకుండా హోర్డింగ్స్ చాలా ఉన్నాయి. సో వీటన్నింటిని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి చక్కటి మార్గదర్శక సూత్రాలు ఉండాలి. మున్సిపాలిటీ చట్టం లోపల ఎవరైనా ఒక వ్యక్తి హోర్డింగ్స్ పెట్టుకోవాలంటే పెద్ద ప్రొసీజర్ ఉంది. అది సింప్లిఫై చేయాలా, కొద్దిగా రేట్స్ కూడా తక్కువ చేయాలి. లేనప్పుడు ఏమైపోతుందంటే ఈ మున్సిపాలిటీ వాళ్లకు ఇంత లక్షలలో డబ్బు కట్టే వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి కొందరు అధికారులకు చేతులు దడిపేసి పని నడిపించుకుందాము అన్న పరిస్థితుల్లో చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఇది కాకూడదు. రెండోది ఏంటంటే ఈ హోర్డింగ్స్ జంక్షన్స్ దగ్గర పెట్టడం వలన డ్రైవర్స్ ఎస్పెషల్లీ 2 వీలర్స్ అట్రాక్షన్ అంతా అటుపోయేసి కాన్సన్ట్రేషన్ పోయి యాక్సిడెంట్స్ అవుతాయి. తర్వాత ఈ హోర్డింగ్స్కు ఫ్లెక్సీస్కు వాడే మెటీరియల్ అంతా కూడా పర్యావరణానికి హానికరంగా ఉంటుంది. ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటే ఈ హోర్డింగ్స్ సాధ్యమైనంత వరకు తక్కువ చేయడం మంచిది. దాని బదులుగా ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి, ఆర్టీసీ బస్ స్టాండ్స్ ఉన్నాయి, తర్వాత పార్క్స్ ఉన్నాయి. ఇటువంటి ప్లేసెస్లలో వ్యాపార ప్రకటనలు చేసుకోవచ్చు. వర్షాకాలం అయిపోయేదాకా హోర్డింగ్స్ కు అనుమతులు ఇవ్వమంటున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఆదాయం కన్నా జనం భద్రతే ముఖ్యమన్నారు. రూల్స్ పట్టించుకోకపోతే యాక్షన్ తప్పదంటున్నారు. ఇట్స్ రిగార్డింగ్ హోర్డింగ్స్ కూడా లక్కీలీ ఇంత వర్షం పడి ఇంత గాలి వచ్చినా కూడా అవన్నీ హోర్డింగ్స్కి ఉన్నటువంటి పేపర్స్ కానీ వాట్ ఎవర్ మెటీరియల్ టర్న్ అయింది కానీ అవి పడిపోలేదు. సో అది కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఈ మెటీరియలాజికల్ డైరెక్టర్ని అడిగి జనరల్గా ఈ విండ్స్ మనం చూస్తుంటాం ఏప్రిల్ మే మాసంలో వస్తాయి, మళ్ళీ నవంబర్ డిసెంబర్లో జనరల్గా సైక్లోనిక్ టైప్ వస్తుంటాయి.
సో వారిని అడిగి మేబీ ఒక నెల 6 నెల 15 రోజులు ఈ హోర్డింగ్స్ను సస్పెండ్ చేయటం కూడా, అంటే వాళ్ళు చట్ట ప్రకారం స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఇవన్నీ తీసుకొని వచ్చినప్పటికి కూడా పోయిన సంవత్సరం జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయం కూడా ఇప్పుడు గంట లోపల తీసుకోబోతున్నాం, టెంపరీ సస్పెన్షన్. ఎందుకంటే ఉట్టి వర్షం పడితే ఏం కాదు, బట్ గాలి వస్తే మాత్రం ఇంత పెద్ద గాలి ఎందుకు వస్తుందో తెలియదు మనకు. హైదరాబాద్లో ఒక్కసారి వస్తే ఏదో ఎక్సెప్షన్ అనుకున్నాం, 150 కిలోమీటర్లు, రాత్రి కూడా 150 కిలోమీటర్లు గ్యారంటీగా వస్తుందని నేను అనుకుంటున్నాను. సో దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. సిటీల హోర్డింగ్ల మీద మరింత ముచ్చటను రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, హోర్డింగ్ ప్రమాదాలు కాకుండా అధికారులు ఏం చేస్తున్నారు అసలు? నమస్తే రాజేంద్ర. అసలు వానాకాలం మొదలవుతుందంటేనే పట్నం పబ్లిక్ ఈ హోర్డింగ్స్తో పెద్ద భయం పట్టుకున్నది. ఈదురుగాలు రావడం, వానాచుడు ఒక లెక్క అయితే ఈదురుగాలుకే సిటీ జనం భయపడుతున్నారు. అయితే పోయిన ఏడాది జరిగిన ప్రమాదమే దీనికి, ఈ భయానికి వెనుక కారణం అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్, మనం ఎక్కడ పార్కింగ్ చేసినా, వెహికల్ పార్కింగ్ చేస్తే దాని పక్కన పెద్ద హోర్డింగ్స్ ఉంటుంది. హోర్డింగ్స్ పక్కన పార్కింగ్ చేసిన వెహికల్స్ మనం పోయిన ఏడాది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పెద్ద భారీ హోర్డింగ్ కింద పడిపోయింది. ఖరీదైన కార్లు, లక్షల రూపాయల విలువ చేసే కార్లు, ఒక 10 గల మొత్తం కార్లన్నీ నుజ్జు అయిపోయినాయి. పక్కకి 2 వీలర్ వెహికల్స్ ఉన్నాయి, అవి కూడా నుజ్జు అయిపోయినాయి. ఒక వ్యక్తి ప్రాణం కూడా పోయింది. అది చూసిన తర్వాత సిటీ జనానికి అసలు హోర్డింగ్స్ ఇట్లా మనుషుల ప్రాణాలను కూడా తీస్తుందని భయపడుతున్నారు. పబ్లిసిటీ దేవుడేరు కానీ అసలు ప్రజల ప్రాణాలకే ఇప్పుడు పట్టణంలో ఉన్న హోర్డింగ్స్ భయం పట్టుకున్నది. గతంలో 1-2 సందర్భాల్లో కూడా ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. కానీ పోయిన ఏడాది మాత్రం ఆ ప్రమాదం ఇప్పటి వరకు కూడా తేరుకోలేదు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత పట్టణంలో హోర్డింగ్స్ 4 నెలల దాకా నిషేధించలేదు. ఎలాంటి ప్రచారాలు చేయొద్దు, ఆర్భాటాలు చేయొద్దు, జిహెచ్ఎంసీకి బల్దియాకు మాకు ఆదాయం కన్నా ప్రజల ప్రాణాలే మాకు అవసరం, నగర ప్రజల శ్రేయస్సు కోరం ఆ ప్రచారాలను 4 నెలల వరకు బ్యాన్ చేసిళ్ళు. మళ్ళీ ఈ ఏడాది ఇప్పుడు కూడా మరి ఈదురుగాలులు వస్తున్నాయి, దాని మీద కూడా అలర్ట్ అయినా కూడా ఇవాళ సాయంత్రం వరకు చెప్తా అన్నారు. ఒకవేళ హోర్డింగ్స్ ఈదురుగాలుల నేపథ్యంలో ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాన్ చేయాలి. హోర్డింగ్స్లలో ఎక్కడ ప్రకటనలు కావచ్చు కానీ, ఫ్లెక్సీలు కావచ్చు కానీ వేయద్దు. హోర్డింగ్స్ ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అక్కడ ప్రజలు కూడా ఎవరికన్నా అక్కడ అందుబాటులో ఎవరన్నా ఉంటే అక్కడ నిలబడినా కూడా వాళ్ళ మీద పడితే కూడా ప్రాణాలు పోతాయి. కార్లు ఇవో కూడా వాళ్ళకు డ్యామేజ్ అవుతుంది అని కూడా దాని మీద నిర్ణయం తీసుకొని వాళ్ళ సాయంత్రం వరకు అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సార్ అయితే చెప్తున్నాడు. అయితే పోయిన ఏడాది ఆ సంఘటన జరిగిన తర్వాత, జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర సంఘటన జరిగిన తర్వాత అసలు హోర్డింగ్స్ అంత పెద్ద హోర్డింగ్ ఎందుకు కింద ఒక్కబడిందని బాగానే ఆలోచన చేసి జేఎన్టీ ప్రొఫెసర్తో ఒక 4 సభ్యులు గల ఒక కమిటీ వేసి, ఆ కమిటీలో జేఎన్టీ ప్రొఫెసరు, ఒక చీఫ్ ఇంజనీరింగు, సిసిపి, అడిషనల్ కమిషనరు, ఈ 4 సభ్యులు ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ చేసి హోర్డింగ్స్, పట్టణంలో ఉన్న హోర్డింగ్స్ ఎన్ని, ఆ హోర్డింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎలాంటి హోర్డింగ్స్ పడిపోతున్నాయి, ఈదురుగాలు వచ్చినప్పుడు ఎందుకు పడిపోవడానికి కారణాలు ఏంటిది అని ఎంక్వైరీ చేయాలని ఆ కమిటీ మాత్రం అసలు ఒక అడుగు కూడా ముందుకెళ్ళి ఎంక్వైరీ కూడా చేయలేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న పట్టణంలో ఉన్న హోర్డింగ్స్ 2651, ఇది జిహెచ్ఎంసీ అధికారుల కాయిదాల లెక్కల ప్రకారం ఉన్నది 2651. కానీ వాళ్ళ కాయిదాల మీద లేని మరో 2000 వరకు ఉన్నాయి. ఈ 2651 హోర్డింగ్స్తోనే ప్రతి ఏటా 30 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక అనధికారికంగా కొంతమంది చేతులలో ఉన్న అధికారులు, స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, అదేవిధంగా ఏజెన్సీ కంపెనీలు కావచ్చు, గుట్టుచప్పుడు కాకుండా మళ్ళీ 2000 ఉన్న దాదాపు ఒక 30-40 కోట్లు కూడా ప్రతి ఏటా పక్కదారి పడుతుందని చెప్పాలి. ఆ లెక్కలంతా పక్కన పెడితే అయితే హోర్డింగ్స్ నాసిరకంగా వాటిని ఏంటిదంటే పెద్ద హోర్డింగ్స్ మనకు హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో ఉన్న హోర్డింగ్స్ అయితే గ్రౌండ్ లెవెల్ అంటే భూమిలో పిల్లర్స్, మనం ఇంటికి పిల్లర్ చేసుకుంటే వెంటనే 3 ఫీట్ల 4 ఫీట్ల 5 ఫీట్ల అని ఒక లెక్క ప్రకారం అంటే భూమి గట్టిగా వచ్చేదాకా అది తవ్వి అక్కడ పిల్లర్స్ వేశారు. కానీ ఆడ లూజ్ సాయిల్ ఉన్నా కూడా అక్కడ ఏదో నాసిరకంగా తవ్వడం, తవ్విన తర్వాత అక్కడ హోల్డింగ్ సంబంధించిన గ్రౌండ్ చేయడం, కాంక్రీట్ వేయడం, అక్కడ బందోబస్తు లేకపోవడం, వాటర్ కూడా క్యూరింగ్ లేకపోవడం వల్ల కూడా అవి కూడా పెద్ద రాళ్ల చెట్లు అసంటిదే నిన్న గాలికి పడ్డాయని కమిషనర్ కొద్దిసేపటికి ప్రెస్ మీట్ చెప్పిండు. రాళ్ల చెట్టు ఎన్నడు పడలే, అవే ఈసారి పడ్డాయి. మరి హోల్డింగ్స్ పడయా, మరి అధికారులకు తెలియదా అంటే మరి తెలుసా తెలియదా అని వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే పోయినసారి వేసిన కమిటీ మాత్రం 4 మెంబర్ కమిటీ అనే వేసారు. వాళ్ళు ఇప్పటివరకు కూడా సర్వే చేయలే, ఒక ముక్క కూడా బయట చెప్పాలి. ఎందుకంటే
209 మంది అడ్వర్టైజ్ ఏజెన్సీలు ఉన్నాయి. 209 అడ్వర్టైజ్ ఏజెన్సీలు వాళ్ళు కమిటీ వేసిలు, కానీ ఆ కమిటీ ఎంక్వైరీ చేయొద్దని వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. స్టే ఆర్డర్ దేవంగానే వీళ్ళు ఏం చేసి హోర్డింగ్స్ మీద ఆ కమిటీ ఒక అడుగు కూడా ముందులేలే, అది అక్కడితోనే ఆగిపోయింది. మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ మన తర్వాత ఏం చొరవ తీసుకోలేదు, ఏం చేయలేదు. కొద్దిసేపటికి అయింది ఆ కమిటీ ఏమైంది సార్ అని అంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి అందుకని ఆగిపోయింది, అది ఏం చేయలేని. మరి ఇప్పుడు రాళ్ళ చెట్లు పడితే హోర్డింగ్స్ పడాయంటే మరి అధికారులకు తెలవాలి మరి ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో. ఇవాళ అయితే నిన్న 120-130 వేగంతో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వచ్చినాయి. ఆ గాలులకు ఎక్కడ రేకులు మీద పడతాయని అందరూ గాబర అయితే పడి ఉన్నారు. ఇక హోల్డింగ్స్ పక్కకైతే నిలబడాలంటే చాలా ఇబ్బందిగానే ఉన్నదని చాలామంది హోల్డింగ్ కాడ నిలబడడం కన్నా చెట్ల కింద నిలబడాలని అంటే ఈవినింగ్ అంటే సాయంత్రకాలం ఇండ్లలోకి పోయేటోళ్ళు ఆఫీస్ నుంచి పోయేటోళ్ళు అయితే బాగా ఆలోచన చేసిళ్ళు. ఆ హోర్డింగ్స్ పాడైతే నిలవాలి. ఇక్కడ నిన్న రాత్రి అయితే ఏ ప్రమాదం జరగలే. కానీ ఇవాళ కొన్ని దిక్కులో ఉన్న హోర్డింగ్స్ అయితే బెండ్ అయిపోయినాయి. కొద్ది దిక్కు ఒక ఉరిగినట్టు అయితే కనబడ్డాయి. ఇక్కడ నాగార్జున సర్కిల్ నుంచి వెళ్ళి జీవికే మాల్ దగ్గర పోయే ఏరియాలో అయితే అక్కడ పెద్ద పెద్ద భారీ హోల్డింగ్స్ ఉన్నాయి. బాగా జ్యువెలరీకి సంబంధించింది, ప్రైవేట్ సంబంధించిన కంపెనీలకు సంబంధించిన సబ్బులు సరుపులు ఇక ప్రతి ఒక్కటి ఏది పడుతుంది అదంతా అంత ప్రచారాలకు సంబంధించిన పెద్ద ఎత్తున ప్రచారాలకు ఉంటాయి. కాబట్టి అక్కడ బాగానే హోర్డింగ్స్ అయితే ఏర్పాటు చేసుకుని ఆ హోర్డింగ్స్లో అన్నీ బాగా ఒరిగినాయి. కొన్ని అయితే ఫ్లెక్సీలు మొత్తం చినిగిపోయినాయి. జీవికే మాల్కి ఎదురుగా హోర్డింగ్స్ అయితే కింద బస్ స్టాప్ ఉంటుంది, పైన హోర్డింగ్స్ ఉన్నది. ఆ హోర్డింగ్ మొత్తం బెండ్ అయిపోయి ఒరిగింది. అది లోపటి సైడ్ ఒరిగింది అంటే బస్ స్టాప్ మీదికి ఒరగలేదు. ఒకవేళ బస్ స్టాప్ మీదికి ఒరిగితే బస్ స్టాప్లో ఉన్న ప్రయాణికులు మాత్రం వాళ్ళకు తీవ్ర గాయాలే. మరి ఒకటో రెండు ఇది ఇబ్బంది అయితే వాళ్ళకు ప్రాణ నష్టం అయితే జరిగే సంఘటన. కానీ దేవుని దయ వల్ల అయితే అలాంటిది ఏం జరగలేదు. అది వాటర్ ట్యాంక్ సైడ్ ఒరిగింది. దానికి మనం విజువల్స్లో చూడొచ్చు. అది డ్రిల్ చేసి ఇవాళ వాళ్ళు డ్రిల్లింగ్ ద్వారా చేసి అవన్నీ తొలగిస్తున్నారు. ఇవాళ మనం కొన్ని విజువల్ తీసుకొచ్చినాం. దాని మీద కూడా అధికారులు కూడా స్పందించలే. మరి ఆ చెట్లు తొలగించుడు చేసి తప్పితే కానీ హోల్డింగ్స్ ఎక్కడెక్కడ పడ్డాయా, మరి పడలేదా, ఎట్లా బెండ్ అయినాయా కాలేదా అనేది కూడా ఆలోచన చేయలే. ఎందుకంటే మరి కంపెనీలకు యాడ్ ఏజెన్సీ కంపెనీలకు అధికారులకు మరి ఏం ఒప్పందం ఉందో ఏం చీకటి ఒప్పందం ఉందో తెలియదు. కానీ పోయినసారి చేసిన కమిటీ మాత్రం మీద మరి ఫాలోఅప్ కానీ మరి అయితే ఏం లేదు. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో ఏం చేస్తారో అయితే అర్థమైతే లేదు. కానీ సిటీలో ఉన్న హోర్డింగ్స్ అఫీషియల్ అన్అఫీషియల్ హోర్డింగ్స్తోనైతే పట్నం పబ్లిక్ అయితే మస్తు గాబరవుతున్నారు. ఏ హోర్డింగ్స్ ఎప్పుడు తమ ప్రాణాలు తీస్తుందో లేకపోతే తమ వెహికల్ను నాశనం చేస్తుందో అనే గాబర ఆందోళన అయితే కొనసాగుతుంది. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే దాని మీద ఫ్లెక్సీలు పెట్టి ప్రచారాలు పెట్టద్దు అది ఇది అంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కూడా చెప్పింది ప్రచారాలకు ప్రభుత్వం కానీ నాయకులు కానీ దూరంగా ఉండాలి. కానీ ప్రైవేట్కి సంబంధించిన కొన్ని ప్రచారాలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ సంబంధించింది కూడా ఈ 1 మంత్ అయితే నిలిపివేస్తాం, అలాంటిది బ్యాన్ చేస్తాం అని చెప్పే అవకాశం అయితే ఉన్నది. మరి ఏది ఏమైనప్పుడు కూడా ఆ హోర్డింగ్స్ పెద్ద 3 రకాల హోర్డింగ్స్ ఉంటాయి. ఒకటి గ్రౌండ్ లెవెల్ హోర్డింగ్స్, ఒకటి టాప్ లెవెల్ బిల్డింగ్ పైన ఉంటుంది, ఒకటి వాల్ హోర్డింగ్స్. అంటే 3 రకాల హోర్డింగ్స్. ఏది మీద పడ్డా కూడా అక్కడ అందుబాటులో ఎవరైనా దగ్గరలో ఉంటే కింద స్థాయిలో ఎవరైనా నిలబడ్డా లేకపోతే వచ్చే వెహికల్స్ మీద పడ్డా కూడా ప్రాణ నష్టం అయితే తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ వెహికల్ కూడా పాడైపోతే చెడిపోతుంది. ఇక అక్కర రాకుండా పరిస్థితి అయితే మరి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు చొరవ తీసుకుంటారా, ఒక నిర్ణయం అయితే తీసుకుంటాము అని అన్నారు. మరి బ్యాన్ చేస్తామన్నారు. సైక్లోన్స్ ఎప్పుడెప్పుడు సైక్లోన్స్ వస్తాయి, నవంబర్ డిసెంబర్ వచ్చే సమయంలో ఇప్పుడు మే జూన్ ఆ సమయంలో కానీ సైక్లోన్స్ వచ్చే సమయంలో ఎదురుగాలు ఈ బాగా వడగాలు వానలు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బంది సమయంలో ప్రచారాలను నిలిపేస్తాం, బ్యాన్ చేస్తాము, హోర్డింగ్స్ కూడా లేకుండా చేస్తాము అని అన్నారు. కానీ మరి ఆ హోర్డింగ్స్ మరి దాని మీద ఎలాంటి చర్య తీసుకుంటారో కమిటీ ఎంత దూరం వచ్చిందో కూడా అయితే ఎవరైతే నోరు ఒక పెదవి అయితే కూడా ఇప్పట్లేదు. దాని మీద ఎవరు కూడా స్పందించడానికి అయితే లేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో, అధికారులు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. రాజేంద్ర. రైట్ రాజు, థ్యాంక్ యూ.